పట్టించుకునేవాడు కాదంట. మనం చూడండి, ఒక పెద్ద మనిషి దగ్గరికి మనం వెళుతూ ఉన్నప్పుడు పట్టించుకోకుండా మాట్లాడేవారు చాలామంది ఉంటారు. హల్లెలూయా. ఆమె బెడతెరగక మరి వారి ఇంటికి వెళ్ళేదంట. రేపురా 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 అని వాయిదాలు వేస్తూ ఉండేవాడంట. హల్లెలూయా. ఆయన రేపురా అంటే విసుకుపోయి వస్తూ మానేస్తుందని రేపురా రేపురా అనేదంట. అయినా సరే రేపురా అంటాం కానీ రేపే వెళ్ళేదంట. మరలా రేపు అంటే మరలా రేపు వెళ్ళేదంట. అలా విసుకపోకుండా ప్రతిరోజు ఆయన లేగతమే ఆయన కళ్ళెదటే కనబడిందంట. అప్పుడు ఆయన సిగ్గుతో తలదించుకుని, నేను మానేసిద్దాము, రోజు వాయిదాలు పెడితే విసుకక వచ్చింది కాబట్టి రథాన్ని సిద్ధం చేయండి, ఒక న్యాయమైన తీర్పు తెచ్చడానికి నేను రాబోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విసుక ప్రార్థన చేస్తే నా దేవుడు తప్పగా నీకు ప్రతికారం ఇచ్చెదరుగాక. విసుకుపోకూడదు ప్రార్థనలో, విసుకగా ప్రార్థన చేయండి. చూడండి, అమ్మని కానీ నాన్న కానీ ఇంటికి వచ్చి, అమ్మ నాకు పప్పక డబ్బులు కావాలి, నాకు పైసలు కావాలని అత్తమానం అడిగే వరకు ఇసుకుని సొమ్ము గిన్నె గిరటేసి ఏదో మూలనున్న రూపాయి ఎతికి నీ చేతిలో పెట్టిద్దా లేదా? ఒక దెబ్బ కొట్టైనా చేతిలో పెట్టింది. నువ్వేమడిగితే అది ఇస్తుంది. హల్లెలూయా. ఒకళ్ళ దగ్గర లేకపోతే పక్క వారినైనా అడిగి నీకు ఇస్తుంది. ఎందుకంటే విసుగుపోతుంది కాబట్టి. అలాగే నేను ప్రకటిస్తున్నాను, నా ప్రభువుల వారు కూడా నువ్వు నిత్యము ప్రార్థించగా ఆయన కూడా నా బిడ్డ ఎంతగానో అంగలారుస్తుంది, విసుకగా ప్రార్థన చేస్తుందని ఆయన కోరుకున్న ప్రతికారం ఇచ్చెదరుగా. పొట్టుబిడిగా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మహిమ కార్యాలు నీ యందు జరిగించెదరుగాక. ఫిలిప్పీలు రాసిన పత్రిక మనం చూద్దాం. ఫిలిప్పీలు 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఫిలిప్పీలు 4:4 చదవాలి దయచేసి. చాలు నాన్న, ఏమని చెప్తున్నారండి ఇక్కడ? ఎల్లప్పుడూ ప్రభువు యందు, మరలా చెప్తున్నాను, మరలా ఏడవండి అనందా? ఏమనందే? గట్టిగా చెప్పాలి. ఎల్లప్పుడూ, మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభు యందు ఆనందించండి. ఏజన్నా ఈరోజు ఉపవాస ప్రార్థన ముఖ్యమైన పని ఉందనుకోండి, ఆనందించము, అట్టే పరిగెడతాము. ఈరోజు ఉపవాస ప్రార్థన, ఇన్ని రోజులు కష్టపడుతున్నాం, ఈరోజు నా కుటుంబానికి సంబంధించిన ఉపవాస ప్రార్థన వెళ్ళాలి అని మాత్రం ఉండదు. ఏదేమైనా సరే మనం పరిగెత్తవలసింది. హల్లెలూయా. అది ముఖ్యమైన పని అయితే ఆ రోజు దొంగలించేస్తాము. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ, ఆనందించండి ప్రభు యందు, మరలా చెప్తున్నాను ఆనందించమని. ఎంత గొప్ప మాట అండి. కిందకి చదువునా. ప్రభు సమీపంగా ఉన్నాడు, కానీ మనము లేము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలంట? ప్రార్థన పూర్వకంగా ప్రభు యందు ప్రార్థన చెయ్యండి. మీకేది కొదువు చేయను, మీరేమడుగుతున్నారో అది నేను ఇవ్వగలవాడిని. నా యందు మీరు ఆనందించండి, అడగండి, మీరు ప్రార్థన పూర్వకంగా అడగండి, అప్పుడు నేను మీకు ఇచ్చేదను. ఎంత గొప్ప మాట అండి. పిలికి దేవుడు మాట్లాడుచున్నాడు. కానీ మనం అడగలేము. ఒక గట్టిగా ఒక 1 నెల రోజులు 10 రోజులు ప్రార్థనలో ఉన్నామనుకోండి, అప్పుడు అంటాము, ఏమంటాము? ఎందుకు దేవుడు అంటాము. ఇంకా దేవుడు నా పట్ల కార్యము చేస్తలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను. నేను డిసెంబర్ నెల ముందు 1 సంవత్సరం ఉపవాస ప్రార్థనలు చేశాను. తర్వాత ఇంట్లో కొంచెం లెగలేని అమ్మాయి పరిస్థితిని బట్టి నేను 3 సంవత్సరాలు ఉంటానని ఒప్పందమయ్యా. ఉండలేకపోయా. నేను 3 రోజుల మట్టి ప్రార్థన చేస్తే నాకు దర్శనంలో దేవుడు నిన్నటి దినాన దర్శనంలో మాట్లాడుచున్నాడు. నేనంట 2 నెలలు ఉపవాసం అన్నానని
ఒక దైవజనులు, 3 దైవజనులు వచ్చి రాత్రి నాకు ప్రార్థన చేసి వెళ్తున్నారు. హల్లెలూయా. 3 దైవజనులు ప్రార్థన చేసి వెళ్తుంటే ఆ చిన్నమ్మాయితో చెబుతున్నారు, అమ్మ ఎప్పుడు నుండి ఉంటుందంటే పలానా రోజు అంటే నేను ఒక సాప్ వేసుకున్న ఒక గదిలో బంధించబడి ఉన్నాను. 3 దైవజనులు నా చుట్టూ నిలబడి ప్రార్థన చేసి వెళ్తున్నారు. హల్లెలూయా. అంటే నేను మర్చిపోయానని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నారేమోనయ్యా అనుకున్నా. శరీర బలహీనతైనా ఆత్మ సిద్ధమే అన్నాడు ప్రభువు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరా, మనం దేవుని యందు ఆనందించాలి. అప్పుడు నా దేవుడు దాసబడిన ధనాన్ని నీకు ఇచ్చెదరుగాక, నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చెదరుగాక, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చెదరుగాక, నా దేవుని కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా నిలబడుదురుగాక. హల్లెలూయా. కింద చదివినాను, నేను ముగించేస్తాను. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన ఆ దేవుని సమాధానము ఆ యేసుక్రీస్తు వలన మీ హృదయములకును ఆ మీ తలంపులకును ఆ కావలియుండును. ఆ మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఆ మెప్పైనను ఉండిన యెడల ఆ ఏది సత్యమైన